అంటే రేవంత్ రెడ్డి చెప్పితే ఇండియా కూటమి ఉంటుందా, కాంగ్రెస్ హైకమాండ్ ఉంటుందా? పోనీ ఆ మాట ఏదైనా రాహుల్ గాంధీ అంటే అర్థం ఉంటుంది. పోనీ రేవంత్ రెడ్డి ఏమైనా రాహుల్ గాంధీ చెప్పాడా? లేదు. ఒక మీడియా చిట్ చాట్లో చెప్పారు. సో రాహుల్ గాంధీకి చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు దత్తాత్రేయను పెట్టండి, ఇండియా కూటమికి కూడా మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తుంది అని అంటే దానికి కాస్తంత సీరియస్నెస్ అయినా ఉంటుంది. కానీ అదేమీ చేయకుండా మీడియా చిట్చాట్లో దత్తాత్రేయ పేరు చెప్తే ఇట్ ఇస్ ఎ సింపుల్ పొలిటికల్ జిమిక్స్. ఇట్ డజంట్ సర్వ్ ఎనీ పర్పస్. రేవంత్ రెడ్డికి కూడా అదేమీ సానుకూలతను తేదు, గౌరవాన్ని కూడా తేదు. అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి చెప్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ విని అదర్ వైస్ ప్రెసిడెంట్గా పెడతారా? ఇది మొదటిగా అర్థం కాలేదు. ఒకవేళ దత్తాత్రేయను పెట్టాలనుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఆ పేరు వచ్చాక అసలే పెట్టదు. ఇక దత్తాత్రేయకి ఏమైనా అవకాశం ఉంటే అది కూడా రాకుండా పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన పేరు మీకు బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా పెడుతుంది. అంత అమాయకుల బీజేపీ ఆ మాట. ఇప్పుడు జగదీప్ ధంకర్ రాజీనామా ఎందుకు జరిగింది? ప్రభుత్వము